హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాము. అండ్ ఈరోజైతే మేము సీఎన్ టవర్ దగ్గరికి వెళ్తున్నాము. ఎందుకంటే కిడ్స్ సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయినాయి అనమాట. సో వాళ్ళని ఎంగేజ్ చేయాలి, బయటకి ఎక్కడికైనా తీసుకెళ్ళాలి అని చెప్పి సో ఈరోజైతే మేము సీఎన్ టవర్ ప్లాన్ చేసాము. మా ఇంటి దగ్గర నుంచి మేము గో ట్రైన్ తీసుకొని యూనియన్ స్టేషన్లో దిగాలి. యూనియన్ స్టేషన్ నుంచి మళ్ళీ మేము సబ్వే తీసుకోవాలన్నమాట. సో అక్కడి నుంచి మేము అంటే అక్కడి నుంచి మనకి పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ ఉంటది సీఎన్ టవర్‌కి. బట్ మేమైతే నడుచుకుంటూనే వెళ్ళాము. సో సబ్‌వే స్టేషన్ నుంచి మాకు నియర్లీ ఒక 20 మినిట్స్ వాక్ అయితే మాకు పట్టింది. బట్ చుట్టూరు ఎక్స్‌ప్లోర్ చేసుకుంటూ వెళ్ళాము. చక్కగా న్యూ థింగ్స్ అంటే మేము ఎప్పుడూ చూడలేదు డౌన్ టౌన్ అయితే అంత ఇదిగా. సో అన్నీ చూసుకుంటూ అలా ఎక్స్‌ప్లోర్ చేసుకుంటూ వెళ్ళామనమాట. ఫైనల్లీ మేము సీఎన్ టవర్‌కి చేరుకున్నాము. టికెట్స్ అయితే తీసేసుకున్నాము. అండ్ కిడ్స్ అయితే సూపర్ ఎక్సైటెడ్ అనమాట. సో మేము ఆల్రెడీ ఒకసారి సీఎన్ టవర్‌కి అయితే వెళ్ళాము. సో నాకైతే ఐడియా ఉంది అది ఎలా పైనకెళ్తే ఎలా ఉంటది ఏంటి అనేది. బట్ అప్పుడు నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు మా పిల్లలైతే చాలా చిన్న పిల్లలు. వాళ్ళకంత ఏమీ తెలీదు. సో వాళ్ళకి తెలిసైతే ఇదే ఫస్ట్ టైం అనమాట. అండ్ టికెట్స్ తీసుకున్న తర్వాత నాకు అనిపించింది అసలు అవసరమా, అనవసరంగా తీసుకున్నాను అని చెప్పి అనిపించింది. ఎందుకంటే ఒక్కసారిగా నాకు భయం అనిపించింది అనమాట. సో ఆల్మోస్ట్ మనము 145 ఫ్లోర్స్ పైకి వెళ్ళి అక్కడ మనకి గ్లాస్ ఫ్లోర్ ఉంటుందన్నమాట. ఆ గ్లాస్ ఫ్లోర్ నుంచి మనము అదంతా చూడాలి అంటే నాకు ఒకలాంటి ఫియర్ అయితే అనిపించింది. కానీ టికెట్స్ తీసుకున్న తర్వాత రిఫండ్ చేయడానికి ఏమీ లేదు కాబట్టి నేనైతే వెళ్ళక తప్పలేదు. అండ్ ఎస్పెషల్లీ కిడ్స్ కోసం అయితే నేను వెళ్ళాల్సిందే. సో అందుకనే ఫైనల్‌గా అయితే ధైర్యం తెచ్చేసుకొని ఇంకా స్టార్ట్ అయ్యామన్నమాట. సో ఎంట్రన్స్ నుంచి మనకి లోపలికి వెళ్ళటానికి అట్‌లీస్ట్ ఒక 15 మినిట్స్ అయితే పడుతుంది ఎలివేటర్ దగ్గరికి వెళ్ళటానికి. అండ్ ఆ రోజైతే గనక లైన్ చాలా ఎక్కువ ఉందన్నమాట. అండ్ మన తెలుగు వాళ్ళు కూడా చాలామంది కనిపించారు. చాలా హ్యాపీ అనిపించింది. అండ్ సీఎన్ టవర్ ఇదైతే మినీ సీఎన్ టవర్ అనమాట. సో ఇక్కడ కొంచెం ఫొటోస్ దిగాము. అండ్ చాలా ఎక్సైటెడ్‌గా ఉంది. పైకి వెళ్తున్నామని. ఎలివేటర్ దగ్గరికి వెళ్ళేసరికి ఇంకా కొంచెం భయమనిపించింది. అండ్ సో ఎలివేటర్ ఎక్కే ముందైతే కొంచెం భయమనిపించింది గానీ, ఎక్కిన తర్వాత ఎక్స్‌పీరియన్స్ అయితే మాత్రం ట్రూలీ అండి చాలా చాలా వండర్‌ఫుల్‌గా అనిపించింది. ఎంత స్పీడ్‌గా వెళ్ళిందంటే, మనం ఫ్లైట్ టేక్ ఆఫ్ చేసేటప్పుడు మనకి ఇయర్స్ ఎలాగైతే పెయిన్ వస్తదో, సో అది సేమ్ ఎక్స్‌పీరియన్స్ అనమాట. అంత స్పీడ్ వెళ్తుంది. అండ్ ఇంకా పైకి వెళ్ళే కొద్దీ మా ఇయర్స్ అయితే బ్లాక్ అయిపోయినాయి అనమాట. కానీ ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా చాలా సూపర్ ఉంది. చాలా బ్యూటిఫుల్ అనిపించిందనమాట ఎలివేటర్‌లో ఇలా వెళ్తుంటే. అండ్ సో మేమైతే మంచిగా ఎంజాయ్ చేసాం ఎలివేటర్‌లో వెళ్తున్నప్పుడు. అండ్ నాకైతే కొంచెం ఫియర్ ఉంది పైకెళ్ళాక ఎలా హ్యాండిల్ చేయాలి ఎలాగా అనేది. కానీ అందరినీ అక్కడ చూసిన తర్వాత కొంచెం ధైర్యం వచ్చింది. అండ్ ఇన్ని ఫ్లోర్స్ మనము పైకి వెళ్ళాలి అంటే ఆల్మోస్ట్ మనకి 1 మినిట్ పడుతుందనమాట. ఎలివేటర్ అనేది మనకి 1 మినిట్ అయితే పడుతుంది. సో ఫైనల్లీ అయితే మనము సీఎన్ టవర్ పైకి వచ్చేసాము. మా బాబైతే కొంచెం భయపడ్డాడు. అంత ఎత్తు నుంచి అంటే అన్నీ కూడా అలాగ చిన్న చిన్నగా కనపడేసరికి, ఇంత హైట్ మీద చూసేసరికి చాలా అంటే చాలా భయపడ్డాడు. బట్ మా పాప అయితే మాత్రం చక్కగా మంచిగా ఎంజాయ్ చేసింది అన్నీ కూడా. నాకు ఈవెన్ ఆ గ్లాస్ టచ్ చేయాలన్నా కూడా నాకు చాలా భయమనిపించింది. ఎందుకంటే అది ఎక్కడ పడిపోతుందో అన్న ఫియర్‌లోనే ఉన్నా నేనైతే. అది మాత్రం టచ్ చేయలా. చాలా అట్‌లీస్ట్ అంటే నేను కొంచెం దూరం నుంచే కొంచెం ధైర్యం చేసి చూసాననమాట కిందకి. బట్ ఇదైతే కానీ ట్రూలీ డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ అనమాట. చాలా చాలా బ్యూటిఫుల్‌గా ఉంది వ్యూ అయితే. ఈ ఫ్లోర్‌లో అయితే మనకి ఆ గ్లాస్ ఫ్లోర్ అయితే లేదు. లైక్ గ్లాస్ ఫ్లోర్ దగ్గరికి వెళ్ళాలంటే మనము ఇంకొక స్టెయిర్ అయితే వెళ్ళాలి. సో ఇదైతే మనకి ఆ ఫ్లోర్ అంతా నార్మల్‌గానే ఉంది. అండ్ ఆ గ్లాస్ పట్టుకుంటుంటే నేను దాంతో పాటు పడిపోతున్నానేమో అన్నంత ఫీలింగ్ వచ్చేసిందనమాట. నాకు చాలా అయితే భయమనిపించింది. బట్ దూరం నుంచి కొంచెం డిస్టెన్సే, మరీ ఎక్కువ దూరంగా అయితే లేను. బట్ కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే మాత్రం కొంచెం బానే చూడగలిగాను కిందకి. మీరే చూడండి అన్నీ చీమల్లాగా కనపడుతున్నాయి. ఈ వీడియో మీరు లాస్ట్ వరకు చూడండి, మీకు తప్పకుండా నచ్చుతది. అండ్ నా అదర్ వీడియోస్ కూడా చెక్అవుట్ చేయండి, మీకు తప్పకుండా నచ్చుతాయి. అండ్ షార్ట్స్ ఉన్నాయి, లాంగ్ వీడియోస్ కూడా చేశాను. అవన్నీ కూడా ఒకసారి చెక్అవుట్ చేయండి, మీకు తప్పకుండా నచ్చుతాయి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్.
second guess me. Live in the moment, cause we are so free. And in this moment, life is like a dream. Live in the moment, cause we are so free. And in this moment, life is like a dream. So come a little closer, but don't hold your breath. Silence in the background, violence in your eyes now. Remember that time you gave your heart to me. Remember that time when life was like a dream. You know what I know. You know what I know. I need to hold you close to me, to me, to me, to me, yeah. Life is a game that we play. I won't get away. We can find a safe Within our company, within our company, within our company. So come closer to me, come a little closer. How long can you hold until your breath fall? It's been too long now. I think that I want to second guess you, I second guess me, I second guess them.